హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు టారో వైబ్స్ తెలుగు 111. నేను మీ టారో రీడర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నెల మొదటి 10 డేస్ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా ప్రాక్టికల్గా చూడబోతున్నాము. దీనికోసం నేను 4 డిఫరెంట్ ఏజ్ వారి కోసం 4 డిఫరెంట్ పైల్స్ తీశాను. మీ వయసుకు తగ్గ పైల్ ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు ఏదైనా పైల్ అట్రాక్టివ్ గా అనిపిస్తే అదే పైల్ ని సెలెక్ట్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? పైల్ 1. మీరు ఒక కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నారు. సో అక్కడ ఆ బంధంలో మీకు కొంచెం భయమో లేదా కంగారు లేదా కన్ఫ్యూజన్స్ రావచ్చు. అయినా కూడా మీరు ధైర్యంగా ఆ సిచ్యువేషన్స్ని, ఆ ఎమోషన్స్ అన్నింటినీ చక్కగా దాటి ముందుకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. ఫైనల్గా మీరు మీ రిలేషన్షిప్లో మంచి అవగాహన, మంచి బంధాన్ని పొందుతారు. మీకు రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుద్ది. ఈ కార్డ్సే హెల్త్ విషయంలో చూస్తే కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అయినా సరే కంగారు పడకుండా ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ వాటర్ తీసుకోవడం. 7 ఆఫ్ పెంటికల్స్ ఒక విషయం చెప్పట్ల, చాలా విషయాల గురించి చెప్తుంది. సో హెల్త్ రిలేటెడ్ గా అన్ని విషయాల్ని చక్కగా 1 by 1 మీరు ఫాలో అవుతారు. ఎండ్ ఆఫ్ ద ఈ 10 డేస్ కి మీ హెల్త్ చాలా బాగా మెరుగుపడుద్ది. మీ లైఫ్ లో ఒక న్యూ బిగినింగ్ లేదా మీరు ఒక కొత్త పనిని స్టార్ట్ చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో మొదలై విజయంతో ముగియబోతుంది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. పైల్ 2. ఈ నెలలోని మొదటి 10 రోజులు ఎలా ఉంటాయో చూద్దామా? ఫస్ట్ 3 to 4 డేస్ మీరు ఆఫీస్లో లేదా బిజినెస్ పరంగా అయితే బిజినెస్లో చాలా విపరీతంగా వర్క్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మీపై పడుతుంది. సో అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీపై పడడం వల్ల మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతారు. కొంచెం బర్న్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత 4 to 7 డేస్ మీరు కొంచెం ఒక 2 ప్రాజెక్టుల మధ్య లేదా జాబ్ మారాలా వద్దా అని కానీ ఏదో ఒక 2 విషయాలలో డెసిషన్ తీసుకోలేకపోవచ్చు, లేదా దాన్ని డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో మీరు దాన్ని వాయిదా వేయొచ్చు, లేదా మీ కళ్ళ ముందు ఉండే దాన్ని మీరు చూడకుండా గందరగోళానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ 8th నుంచి 10th దాకా మీరు కొలీగ్స్ లేదా టీమ్ మెంబర్స్ సహాయంతో పనులు పూర్తి చేసుకుంటారు. ఆఫీస్లో ఒక చిన్న సక్సెస్ పార్టీ లేదా ప్రాజెక్ట్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ పనులన్నీ మీరే నెత్తనేసుకోకుండా ఇతరులకి అప్పగించడం నేర్చుకోవాలి. ఇవే కార్డ్స్ రిలేషన్షిప్, మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో అయితే ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ వేరే వాళ్ళ పనులన్నీ కూడా మీరే నెత్తిన వేసుకుంటున్నారు. సో దానివల్ల మీరు చాలా అలసిపోతున్న భావన కలుగుతుంది. మీ అన్ని పనులు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీరే మీ మీద వేసుకోవడం వల్ల మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్లో కూడా ఒక బాధ అయితే మీకు కనిపిస్తూ ఉంది. మీ పార్ట్నర్తో ఏ విషయంలో అయినా ఏదైనా విభేదాలు వచ్చి మాట్లాడడం మానేసి మీరు సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. సో మీరు సమస్యను ఫేస్ చేయడానికి భయపడుతున్నట్లు ఉంది. మీ కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు చూడట్లేదు. అండ్ ఈ 10 రోజుల్లో చివరి రోజుల్లో మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుద్ది. ఒక గెట్ టుగెదర్ లేదా ఒక మంచి సెలబ్రేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు, లేదా మీరే ఏదన్నా గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేయొచ్చు. ఫైనల్గా మీ కుటుంబంలో సంతోషం అయితే తిరిగి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అయితే ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే మీరు ఫిజికల్గా చాలా అలసిపోయారు. మీకు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. మీరు ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నట్లు చూపిస్తుంది ఈ కార్డ్. మీకు హెడ్ ఏక్స్, నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు హెల్త్ వైజ్ ఏదన్నా చిన్న ఇబ్బంది రాగానే వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. ఫైనల్గా ఈ 10 రోజుల చివరిలో
మీరు తిరిగి హెల్తీగా అవుతారు. హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా ఉంటారు. అండ్ ఫైనల్‌గా నేనిచ్చే సలహా ఏంటంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ నెల మొదటి 10 డేస్‌లో ప్రారంభం చాలా భారంగా, ఒత్తిడితో కూడి ఉండుద్ది. మీరే అన్ని బాధ్యతలు మోయాల్సి వస్తుంది. దీనివల్ల కొన్ని రోజులు ఏం చెయ్యాలి? ఎలా దీన్ని విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అని మీరు కొంత పాజ్ అనేది తీసుకుంటారు. తర్వాత ఆ సమస్యలకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సహాయంతో ఆ సమస్యల నుండి బయటపడతారు. సంతోషంగా గడుపుతారు. ఒత్తిడి అంతా పోయి ఒక అద్భుతమైన వేడుక లేదా సంతోషకరమైన వాతావరణం మీ జీవితంలోకి వస్తుంది. చూసారుగా, ప్రారంభంలో కాస్త ఒత్తిడి ఉన్నా చివరకు మీ స్నేహితుల సహాయంతో ఒక మంచి సెలబ్రేషన్ అనేది మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్స్లో ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అని టైప్ చేయండి. ఫైల్ 3. మీరు 35-45 ఏజ్ గ్రూప్ వాళ్ళైనా లేదా ఈ కార్డు మీరు సెలెక్ట్ చేసుకున్న వారి కోసమే ఈ రీడింగ్. కెరీర్ మరియు బిజినెస్లో అయితే ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే, మీరు బిజినెస్ని విస్తరించడానికి లేదా ఫారెన్లో అవకాశాల కోసం చూస్తుంటే ఈ టైము చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆఫీస్లో మీరు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా వ్యవహరిస్తారు. మీ డెసిషన్స్ ఎవరు కాదనలేరు. మీ కమ్యూనికేషన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. లీగల్ లేదా కాంట్రాక్ట్ విషయాల్లో మీకు అనుకూలమైన స్పష్టత వస్తుంది. మీ కంపెనీ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ను పక్కాగా ఫాలో అవ్వాలి. ఒక అనుభవజ్ఞుడైన మెంటార్ లేదా సీనియర్ సలహా తీసుకోవాలి. ఆ తర్వాతే మీ డెసిషన్స్ అనేవి చాలా బెటర్గా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. మీ బిజినెస్ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. అదే ఈ కార్డ్స్ రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ రిలేటెడ్గా అయితే, ఈ బంధంలో భావోద్వేగాల కంటే ప్రాక్టికాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. మీరు మీ పార్ట్నర్ కలిసి చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా విషయాలు ఏమైనా ఉంటే క్లియర్ కట్గా మాట్లాడుకుంటారు. ఏదైనా పాత ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇద్దరు కూర్చొని లాజికల్గా సాల్వ్ చేసుకుంటారు. కుటుంబ పెద్దల నుండి లేదా సమాజం నుండి మీ జంటకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. హెల్త్ వైజ్ అయితే ఆరోగ్య విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టుకుంటారు. ఒక పద్ధతి ప్రకారం మీరు అనుకున్న డైట్ ప్లాన్స్, వ్యాయామము ఇలాంటివన్నీ హెల్త్ రిలేటెడ్ గా మీరు కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు అండ్ వాటిని చక్కగా ఫాలో అవుతారు కూడా. మానసిక ఒత్తిడి వల్ల కొంచెం మైగ్రేన్, వెన్నునొప్పి రావడానికి కొంచెం అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా కొంచెం రిలాక్స్డ్గా ఉంటే మంచిది. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే గనక మీరు కొంచెం ఆయుర్వేదం లేదా ఇంటి వైద్యం ఇలాంటివి పాటిస్తారని ఈ కార్డ్స్ చెప్తున్నాయి. అవి మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇది కేవలం గైడెన్స్ మాత్రమే. దీని మీద రిలే అయ్యి ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాత్రం తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించండి. ఈ 10 డేస్ మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు. మీ ఫ్యూచర్ కోసం మీరు వేసుకున్న ప్లాన్స్ లేదా విజన్తో ముందుకు సాగుతారు అండ్ మీ మైండ్, మీ ఆలోచనలు చాలా షార్ప్గా, క్లియర్ కట్గా ఉంటాయి. కాబట్టి మీకు కెరీర్ పరంగా కొంచెం స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అవి మీకు చక్కగా సక్సెస్ని అండ్ పేరుని తీసుకొస్తాయి. ఈ ప్రాసెస్లో చట్టాన్ని, సాంప్రదాయాలను మరి ఇంట్లో పెద్దల సలహాలను గౌరవించటం వల్ల మీకు చాలా మంచి గుర్తింపు మరియు మంచి జరుగుద్ది. ఇది కంప్లీట్గా మీ పర్సనల్ పవర్ అండ్ మీ యొక్క రెస్పెక్ట్ రిలేటెడ్ మంచి సమయం. అంటే ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ 10 రోజులు మీ యొక్క అధికారానికి, గౌరవానికి సంబంధించిన సమయం. సో ఈ సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. మీ అధికారానికి, పవర్ఫుల్ నిర్ణయాలకు ఈ 10 రోజులు వేదిక కాబోతున్నాయి. ఈ పాజిటివ్ వైబ్స్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫైల్ 4 అబవ్ 45 ఇయర్స్ వారికి లేదా ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న వారికి ఈ రీడింగ్. కెరీర్ మరియు బిజినెస్లో అయితే ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే,
స్టార్టింగ్‌లో కొంచెం బిజినెస్‌లో స్లోగా జరగడము, లేదా కొంచెం బిజినెస్‌లో ఏదైనా అప్పుల బాధ, ఇలాంటివేమన్నా టెన్షన్స్ రావచ్చు. కానీ తర్వాత మీరు అనుకోని విధంగా మీకొక మంచి అవకాశము, లేదా ఒక బిజినెస్ చక్కగా మళ్ళీ ముందుకు పుంజుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. లేదా మీకు ఒక ఏదైనా ఆస్తి కలిసి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. యూనివర్సే మీకు మంచిగా ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే ఇస్తుంది. మీకు భగవంతుడి నుంచి మంచి హెల్ప్ అనేది లభిస్తుంది. మీ బిజినెస్ ప్లాన్స్ లేదా సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకండి. మీ అంతరాత్మ ఏం చెప్తుందో విని నిర్ణయాలు తీసుకోండి. వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ ఓన్ అభిప్రాయాలకి మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అలాగే మీరు మీ జీవితంలో మీ బిజినెస్‌లో నిర్ణయాలు తీసుకోండి. ఈ కార్డ్స్ మ్యారేజ్ లేదా రిలేషన్‌షిప్‌లో అయితే మీరు కొంచెం స్టార్టింగ్‌లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని కొంచెం ఫీల్ అవుతున్నారు. మీరు కొంచెం ఒంటరిగా కూడా ఫీల్ అవుతున్నారు. లేదా మీ ఇద్దరి మధ్య కొంచెం దూరం అయితే కనిపిస్తుంది. ఈ దూరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ తర్వాత కుటుంబంలో కొత్తగా మంచిగా ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబంలో ఒక మంచి వాతావరణం అనేది వస్తుంది. మీరు వీక్ స్టార్టింగ్‌లో ఉన్న ఏదైతే ఎమోషనల్‌గా కొంచెం బాధగా ఉన్నారో ఆ ఫీలింగ్స్ అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మీరు మీ భాగస్వామితో ఎక్కువగా మాటలు లేకుండా మౌనంగానే ఒకరినొకరు అర్థం చేసుకునే మెచ్యూరిటీ అనేది మీ ఇద్దరికి వస్తుంది. అండ్ ఆధ్యాత్మికంగా పూజలు లేదా ఏదన్నా మంచి కార్యక్రమాలు అనేది కూడా మీరు సమయం కేటాయిస్తారు. అలాగే ఆరోగ్యం విషయంలో అయితే ఈ వయసులో ఉన్న వారికి కొంచెం మోకాలు నొప్పులు, కొంచెం ఫిజికల్‌గా వీక్‌గా అవ్వడం, కొంచెం లిటిల్ బిట్ అన్‌హెల్తీనెస్‌ని చూయిస్తుంది. మీరు ఇన్ టైమ్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం వెంటనే సెట్ అయిపోతుంది. మీరు తిరిగి ఆరోగ్యంగా అవుతారు. తర్వాత మీరు మీ హెల్త్ విషయంలో కొంచెం మెడిటేషన్ ఇలాంటివి కూడా చేయడం స్టార్ట్ చేస్తే మీకు మానసికంగా ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఆధ్యాత్మికమైన బుక్స్ లేదా అలాంటి స్పిరిచువల్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం అలాంటివి చేస్తే మీకు ఇంకా చాలా బావుండుద్ది. ఓవరాల్‌గా ఈ 10 రోజులు స్టార్టింగ్‌లో మీకు కొంచెం అనారోగ్యము లేదా నిరాశ ఇలాంటి కొంచెం వస్తాయి. కానీ అధైర్యపడకండి. భగవంతుని అనుగ్రహం మీకు తప్పకుండా వస్తుంది. మీకు ఒక మంచి అవకాశము లేదా సమస్యల నుండి బయటపడతారు. ఈ 10 రోజుల్లో ఎండింగ్‌లో మీరు చాలా మానసికంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. మీరు మీ యొక్క ఇన్నర్‌ని నమ్మండి. అంటే బయట విషయాలు, బయట వాళ్ళ అభిప్రాయాలు, బయట వాళ్ళ డెసిషన్స్ కాకుండా మీ అంతరాత్మ ఏం చెప్తుంది, మీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ముందుకు వెళ్ళండి. రీడింగ్ చూసారా ఎంత అద్భుతంగా కష్టం నుండి బయటపడి చక్కగా మళ్ళీ తిరిగి పీస్‌ఫుల్‌గా ఒక కామ్‌నెస్ అనేది మీకు వస్తుంది. ఇప్పటి వరకు విభిన్న ఏజ్ గ్రూప్స్ వారికి ఈ 4 అద్భుతమైన పైల్ రీడింగ్ చేశాము. కష్టం నుండి భగవంతుని హెల్ప్‌తో ఒక పీస్ అండ్ బ్యాలెన్స్ స్టేజ్‌కి మీరు రాబోతున్నారు. ఈ రీడింగ్ మీకు నచ్చితే కింద కామెంట్స్‌లో ఓం నమః శివాయ్ లేదా బ్లెస్సింగ్స్ అని రాయండి. ఈ రీడింగ్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా ఈ నెల ఫస్ట్ 10 డేస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. మీ వయసుకు తగ్గ పైల్ రీడింగ్ మీకు నచ్చిందా? మీ లైఫ్‌లో పరిస్థితులకు ఇది సింక్ అయితే వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీకు స్పెషల్ నెగటివిటీ రిమూవల్, కెరీర్ గైడెన్స్, మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ అండ్ స్విచ్ వర్డ్స్, రేకీ హీలింగ్, హెల్త్ రిలేటెడ్ సొల్యూషన్స్, మీ లైఫ్, కెరీర్ లేదా లవ్ లైఫ్ గురించి పర్సనల్ టారో రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మరియు కమెంట్ సెక్షన్‌లో ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్‌ని ఫిల్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.